ఉపాధి కూలీల వేతనాల చెల్లింపులో తారతమ్యంపై మల్లేపల్లి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు గండేపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. మండలంలోని మల్లేపల్లి గ్రామంలోని ఉపాధి హామీ కూలీలు ఎండీఓ కార్యాలయం నిరసన చేపట్టి సూపరింటెండెంట్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు మాట్లాడుతూ చెరువులో ఉపాధి హామీ పని జరుగుతుందని, ఆ చెరువులో 8 జట్లు పనిచేస్తున్నాయని, ఆ జట్లలో మాకు ఒక రకంగాను కూలి వేస్తున్నారని అధికారులకు తెలియజేయడానికి రావడం జరిగిందని కూలీలు తెలిపారు. టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ పని తక్కువగా చేయడంతో కూలి తక్కువ పడిందని, మరుసటి వారం నుంచి పని చేయమని చెప్పడం జరిగిందన్నారు. అలాగే ఎంపీడీఓ వివరణ కోరగా కూలి తక్కువ వస్తుందని వినతి పత్రం ఇచ్చారని, దీనిపై టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్తో మాట్లాడడం జరిగిందన్నారు. పనికి తగ్గ వేతనం చెల్లించాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. వారాంతంలో కొలత తీసి కొలత ప్రకారం పేమెంట్ చేయడం జరుగుతుందండి. ఆ వారం ఆ గ్రూప్ వారు సరిగ్గా కొలత ప్రకారం చేయకపోవడం వల్ల పేమెంట్ తగ్గింది. మనం గ్రూప్ వైజ్ అండి, ఆ గ్రూప్ ఈక్వల్ మాకు ఎలా ఉంటుందండి, గ్రూప్ వైజ్ పని చేసుకోవడం దాని ప్రకారం పేమెంట్ చేస్తాను. ఆ వారం ఎప్పుడు గారు విజిట్కి వచ్చారండి, ఫీల్డ్ విజిట్కి వచ్చినప్పుడు పని ఏం కనపడలేదు. అప్పుడు కూడా చేయట్లేదు పని, 1 గంటలో గ్రూప్గా నిలబడరు తప్ప పని చేయట్లేదండి. పని కూడా టైం ప్రకారం చేయట్లేదండి. 9 గంటలకు వెళ్ళిపోతున్నారండి. ఏంటండి శ్రీవారం నేను చేశాను కాకుండా పాప పని చేయండి, కొలత ప్రకారం పని చేస్తే పేమెంట్ చేస్తామని చెప్పారండి. ఈ వారం బాగా చేయని పని లాస్ట్ వీక్ తగ్గింది కదా, పని చేసుకుంటే డబ్బులు ఎక్కువ పడతాయని చెప్పారండి. చెప్పారు సార్ మరి మట్టి చేయగలండి అలాగే చేస్తున్నారండి. కొంచెం ఒక 4 పంటలు అయితే సరిగ్గా చేసి తగ్గించారండి పేమెంట్. ఈరోజు మల్లేపల్లి గ్రామానికి సంబంధించి కొంతమంది ఉన్నాయి, వాటికి కొంతమందికి అన్యాయం జరిగిందనేసి విషయాన్ని నా దృష్టిలో తీసుకొచ్చాను. నేను వెంటనే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ని, అలాగే మేట్స్ని, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ ఈసీని అందరినీ సమక్షంలో ఈ విషయంలో చర్చించడం జరిగింది. తర్వాత 12 దినాలు ఖచ్చితంగా పాటించమని, ఉదయం 5:30కి వెళ్తే 10:30 వరకు పనిచేయాలని, అలాగే 6 గంటలకు వస్తే 11 గంటల వరకు పనిచేయాలనేసి, పనిని బట్టి వేతనం చెల్లింపు జరుగుతుంది కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్లు ప్రత్యక్షంగా వాళ్ళ పనితీరుని చూసి వాళ్ళతో సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమానమైన వేతనం వచ్చేటట్టు, అంటే పనిని బట్టి వేతనం వచ్చినట్టుగా అదన్నీ అన్నీ కూడా సక్రమంగా చేయమనేసి నేను తెలియజేయడం జరిగింది. మేము మల్లేపల్లి గండేపల్లి మా ఆటలో వచ్చామండి. మేము 6 పంటలు చేస్తున్నామండి. 6 పంటలకే అన్యాయం జరిగిందండి. మరి 5 పంటలకి అన్యాయం జరిగిందండి. 7వ పంటలకి బాగా కొట్టారండి, డబ్బులు కొట్టారండి. 6 పంటలైనా సరే కొంతమందికి ఒకలాగా కొట్టారండి. మరి మాకు అందరూ మాకు అన్యాయం జరిగింది కదండి. మేము ఎంతకు వచ్చామండి, మాకు బాధ కలిగి వచ్చామండి. మేము బిడ్డలు తెచ్చుకోవాలండి. మేము ఏం చేస్తాం, మీరు ఏమైనా అన్యాయం మీరు న్యాయం చేస్తారని వచ్చామండి. మేము సెల్లాలని అడగలేదండి, ఏమి తిరగకుండా వచ్చామండి. 9:30 దాకా పని చేసి వచ్చాం. 9:30 దాకా పని చేసి ఏమి తిరగకుండా వచ్చామండి. గంట అయినా ఎవరో రాలేదు, మరి ఎక్కడికి వెళ్ళారా? గంట నుంచి కూడా మేము అలా వెయిటింగ్ చేసి వస్తున్నాం. 80 వెళ్ళిపోయారంటే మరి ఊళ్ళో దాటిపోయి మేము వచ్చి ఆఫీస్ కాడ కూర్చున్నాం. మొత్తం 8 పంటలు చేస్తున్నాయండి ఒక సెడ్లోని. చెప్పమంటారా? చెప్పులు చేస్తున్నాయండి. ఒక పంటకి ఏమో 1300 కొట్టారు, ఒక పంటకి 600 కొట్టారు, ఒక పంటకి 700 కొట్టారు. మొత్తం అందరు కలిపి చేసేది ఒకటే పని. దానికి మరి మేము తగిన మూల్యం చెప్పుకుందామని, ఈ కష్టపడ్డ దాంట్లో ఎండిఓ గారు చెప్పుకుందామని ఇక్కడ దాకా వచ్చామండి. మేము పొద్దుట 6 గంటలకు వచ్చి పని చేసామండి. 10 గంటలకు పని మానేసి ఇక్కడికి వచ్చామండి.